హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో అట్లాగే లైవ్ అప్డేట్స్ నామినేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అట్లాగే ఇప్పటికే నేను జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో మార్నింగ్ 7 o'clockకే ఫుల్ డీటెయిల్గా ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, ఈ ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది, ఎవరి టీం వీక్ ఎవరి టీం స్ట్రాంగ్ అంతా అనలైజ్ చేసి చెప్పా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అట్లాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సూట్గా సుత్తు లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ప్రతి వీడియోలో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే లైక్, సబ్స్క్రైబ్, మెసేజ్ దీని గురించి మాత్రమే ఉంటుంది. మిగతా అంతా ఓన్లీ కంటెంట్ హౌస్లో జరిగే ఇన్సిడెంట్ మీద, వాళ్ళ ఆట మాట, వాళ్ళ తీరు మీద ఉంటుంది తప్ప ఇంకా సోదంతా ఉండదు. సో ఇక ఈ నామినేషన్ ప్రాసెస్ గురించి చెప్పుకుంటే ఆ డీమోన్ పవన్ వేసే డైస్ ద్వారా డిసైడ్ చేయాలి. చాలా బాగుంది టాస్క్ కూడా. నామినేట్ అలాగే ప్లే టు నామినేట్ ఆప్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనే డైస్ వేస్తూ వైకుంఠపాలి మాదిరిగా అనమాట 1, 2, 3 ఉన్నాయి కదా, అట్లా వేస్తూ ఒక్కొక్కరికి చెప్పాలనేటప్పుడు ఇప్పుడు తనూజ వాళ్ళ టీంకి వచ్చేసరికి ప్లే టు నామినేట్ ఆవిడ 2 స్టాపర్ కదిపింది కదా. సో ఒక టీంని సెలెక్ట్ చేసుకోవాలి. ప్లే టు నామినేట్కి వెళ్ళింది కనుక అంటే ఆ తనూజ వాళ్ళు ఏంటంటే ఇక్కడ సుమన్ శెట్టి వాళ్ళ టీంని అయితే సెలెక్ట్ చేసుకుంది. సో మీతో మేము ఆడతాము టాస్క్ అని చెప్పి. సో వాళ్ళు తలపడిన తర్వాత ఫైనల్గా ఆ సుమన్ శెట్టి వాళ్ళే గెలిచేశారు. అదృష్టం భలే ఉంది సుమన్ శెట్టికి. నిన్న కూడా వాళ్ళనే సుమన్ శెట్టి, తనూజ అని దివ్య అండ్ సుమన్ శెట్టి దివ్య కదా సెలెక్ట్ చేసుకున్నారు. ఫైనల్లీ మళ్ళీ సుమన్ శెట్టి ఆ టాస్క్లు కూడా గెలిచి ఇమ్యూనిటీ స్టార్ పొందినట్టుగా ఇప్పుడు కూడా సుమన్ శెట్టిని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ టీమ్ మళ్ళీ గెలిచింది ఇక్కడ. సరే ఈ టాస్క్ కూడా బాగుంది. ఆ ఎలాస్టిక్ రోప్ నడుము కట్టుకుని 2 బాక్సుల్లో ఒక బ్లాక్ను ప్లాట్ఫామ్పై పెట్టాలంటే జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా తెచ్చుకుంటూ పోవాలి. ఇక్కడ కూడా ఫిజికల్గా సన్నగా కాస్త పొట్టిగా ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. వాస్తవానికి ఏంటి, బ్లూ టీంలో తనూజ, రీతు, దివ్య ఖచ్చితంగా మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ గట్టిగా పాయింట్లు పెట్టేవాళ్ళే. కానీ వాళ్ళతో పోలిస్తే అక్కడ కింద నుంచి ఆ బ్లాక్స్ నడుము కట్టుకొని తీసుకొచ్చిన దగ్గర కొద్దిగా డిసడ్వాంటేజ్ అయితే వీళ్ళకి ఉంది. అక్కడ సుమను, ఫ్లోరా, రాము వాళ్ళ టీం అయితే కొద్దిగా కంఫర్ట్గా ఉంది, కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఆ కింద పడుకుని సరే నడుము పెట్టుకొని తీసుకొచ్చేదానికి బెటర్గా ఉంది వాళ్ళకి. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ వీళ్ళ తక్కువ ఉన్నాయి వీళ్ళ టీంలో. ఇక్కడైతే ప్లస్ పాయింట్ అయింది. వీక్ టీం అనుకుంటే వాళ్ళది స్ట్రాంగ్ టీమ్గా చక్కచక్క ఆడుకుంటూ వచ్చేసింది. అట్లాగే రెడ్ టీం హరీష్, కళ్యాణ్, ఇము వీళ్ళు స్ట్రాంగ్ అన్ని రకాలుగా ఫిజికల్లీ అండ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్. అట్లాగే గ్రీన్ టీం భరణి, శ్రీజ, సంజన కదా వీళ్ళు కూడా రాము టీంని వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని అర్థమవుతుంది విన్ అయినాక ఆ ప్రోమోను బట్టి చూస్తే. సరిగా సుమన్ శెట్టి ఏం చెబుతున్నాడంటే బ్లూ టీం నుంచి రీతు చౌదరిని ఎగ్గ విషయంలో కానీ ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెబుతున్నావు, డబల్ గేమ్ ఆడుతున్నావు అని చెబుతూ ఉన్నాడు. అటుగా రీతు చౌదరి ఏంటంటే ఒక మనిషి మీద ముద్ర వేసేటప్పుడు అది ఏంటో చెప్పండి అని చెబుతూ అడుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, నైట్ కూడా ఒక డిస్కషన్ జరిగింది. గతంలో ఈవిడి మీద, రీతు చౌదరి మీద నీ వల్లే మా టెనెంట్స్లో గొడవలు వచ్చేస్తానే అక్కడ చెప్పేస్తాను, బ్రేక్ అయిపోతుందని లెక్క అడిగితే అరే ఆవిడప్పుడు ఎక్కడ చెప్పింది, ఆవిడ వల్ల ఆవిడ ఉంటే ఆవిడైతే ఇక్కడ పెట్టట్లేదు, గొడవలు పెట్టట్లేదు అన్నాం. కానీ నిన్న ఒక లైవ్ ఎగ్జాంపుల్తో సైతం వాళ్ళు చూపించారు. ఈరోజు మార్నింగ్ లైవ్లో కూడా అదే డిస్కషన్ వచ్చింది. ఆ పాయింట్ తెచ్చి ఇక్కడ సుమన్ శెట్టి చెబుతున్నాడు. సో ఇంతవరకు రీతు చౌదరి గొడవలు పెట్టట్లేదు, మన టీంలో కూడా ఆ డిస్ప్యూట్స్ కారణం అవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఉండేది ఆడియన్స్లో, హౌస్మేట్స్లో. బట్ నిన్న లైవ్ ఎగ్జాంపుల్తో మాత్రం కాదు, రీతు నిజంగా అక్కడ చెబుతుంది, ఒక సేఫ్ గేమ్ ఆడుతుంది. అందులో భాగంగా తన టీంని ఎరకాటంలో పెట్టి తాను సేఫ్గా ఆడాలి, ఇంకొకరి దగ్గర మంచి అవ్వాలనుకుని ఆవిడ బిస్కెట్ అయిపోయాడు. ఏం జరిగిందంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పండి, ముద్ర వేసేటప్పుడు అంటుంది కదా, ఇప్పుడు మాస్క్ మ్యాన్ విషయంలో అతన్ని కుకింగ్ పోస్ట్ పెట్టాలి అనేటప్పుడు నేనేం చెప్పింది ఆవిడ, నేను ఒక్కదాన్ని నిలబడ్డాను, మీరు అందరేమో ఆ వద్దు హరీష్ వద్దు, ఆయన ఫేస్ సరిగా పెట్టట్లేదు, అన్నపూర్ణలా ఉండట్లేదు, ప్రేమగా వండి పెట్టట్లేదు, ఆయన అంత సీరియస్గా బిగదీసుకొని అంత గంభీరంగా అక్కడ అలా ఉంటే మూడీగా వండి పెడితే ముద్ద దిగట్లేదని ఎంత చెప్పారు. బట్ నేను మాత్రమే అతడిలో ఒక పాజిటివ్ యాంగిల్ చూసా, ఆయనే ఉండాలని నా ఒక్కదాన్ని చెయ్యెత్తి సపోర్ట్ చేశా అని చెప్పి ఆ మాస్క్ మ్యాన్ హరీష్ విషయంలో ఒక పాజిటివ్ నోట్ మీ పట్ల నాకు ఉంది, ఒక పాజిటివ్ వైబ్ ఉందని మాదిరిగా కలరింగ్ ఇచ్చింది అక్కడ. కానీ వాస్తవానికి ఏంటి, నైట్ డిస్కషన్లో ఎమాన్యుల్ ఖచ్చితంగా కరెక్ట్గా అడిగాడు, అమ్మా నువ్వు అక్కడ ఏదో మాస్క్ మ్యాన్ హరీష్ విషయంలో చాలా పాజిటివ్ నోట్లో చెప్పినట్టు చెప్పలేదు, అప్పుడు ఎలా చెప్పావంటే అతడికి ఒక నెగిటివ్ వైపుతోనే చెప్పింది ఆ రోజు అని చెప్పాడు. సర్లే ఆయనకి ఇచ్చిస్తా సరదా తీరిపోద్దులే, ఆయనకి ఇచ్చిస్తా తెక్క కుదిరిపోద్దులే ఇలాంటి టైపు ఆయన. ఎందుకంటే ఆయన వంకలు పెడతా ఉండు కదా, అన్నపూర్ణలా వండాలి, నవ్వుతూ వండాలి, ప్రేమతో పెట్టాలి, హార్ట్ఫుల్గా వండి పెట్టాలి, ఇట్లా చెబుతూ ఉన్నాడు కదా. అది ఎలా పెడతాడో చూద్దాం, ఎలా చేసేస్తాడో చూద్దాం, వేలైతే చూపుతున్నాడు కదా. సో ఆ బాధ్యత ఏదో ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఎలా చేస్తాడో చూస్తే అప్పుడు ఆయనకి తెలిసిపోద్దులే. ఆ బాధ్యత తీసుకుంటే అది కష్టమో నష్టమో, మరి ఎంత ప్రేమగా పెడతాడో, ఎంత అన్నపూర్ణలో వండుతాడో చూద్దాంలే ఇలా నువ్వు చెప్పావమ్మా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, నేను ఒక్కదాన్ని ఆయనకి ఫేవర్గా పాజిటివ్గా అన్నట్టు చెబుతాను. ఇదే డబుల్ స్టాండర్డ్స్. పైగా
ఆ మాస్క్ మ్యాన్ హరీష్ గురించి డెసిషన్ ఎప్పుడు వీళ్ళంతా టెనెంట్స్ ఓనర్స్ వాళ్ళ ఓనర్స్ అంతా కలిసి కూర్చొని కలెక్టివ్ డెసిషన్ మన టీం అంతా డిస్కషన్ చేసుకునేది నువ్వు అక్కడ అందరిలో చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే నువ్వు అక్కడ హరీష్ దగ్గర మంచిదానివి మేమందరం చెడ్డ అయిపోవాలి ఇదే కదా గొడవలు పెట్టే నేచర్ లెక్క ఎమాన్యుయల్ సుమన్ వీళ్ళందరూ కూడా డిస్కషన్ చేశారు. సో అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే అంటే మీరు రూల్ బ్రేక్ చేశారు కదా అంటే ఎవరు చేశారు అని అడిగాడు ఎమాన్యుయల్. ఒక ఇద్దరు చేశారంటే ఇద్దరు చేస్తే ఆ ఇద్దరు గురించి 1 to 1 పాయింట్ మాట్లాడాలి నువ్వు ఎందుకు రూల్ బ్రేక్ చేసావు అని టీం అంతా కలిపి ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే దాన్ని తీసుకెళ్ళి నువ్వు అందరిలో బయట పెట్టాల్సిన అవసరం ఏంటి ఇది కరెక్టే కదా. సో ఈ విషయంలో ఖచ్చితంగా రీతు చౌదరి అయితే అడ్డంగా బుక్ అయిపోయినట్టే. కానీ దానికి లేదు మీరు రూల్ బ్రేక్ చేశారు కాబట్టి నేను చెప్పానంటూ కవర్ డ్రైవ్ వేసుకున్నా అది కరెక్ట్ కాదు ప్రాపర్ రీజన్ కాదు వాళ్ళ టీం డెసిషన్ తెచ్చి ఇక్కడ చెప్పడం ఎందుకు పైగా ఆ రోజు ఏంటి ప్రేమతో చెప్పలేదు కదా అయ్యో మాస్క్ మ్యాన్ చాలా ప్రేమతో వండుతాడు చాలా బాగా చేస్తాడు ఒక నవ్వుతూ చేస్తాడు హ్యాపీగా చేస్తాడు అని ఆ నోట్తో చెప్పుంటే నేను ఒక్కదాన్ని అంత పాజిటివిటీ చూశాను ఆయనలో మీరు నెగిటివ్ చూశారు అనుకోవాలి ఈవిడే అతనికి తిక్క కుదిరిపోద్దులే దొంగ చేతికి తాళం ఇస్తే ఎలా ఉంటుంది ఈ టైపులో ఆలోచించి చెప్పి ఇక్కడికి వచ్చి నేను చూసాం కదా ఇదే డబల్ యాక్షన్. అందుకే సోమన్ శెట్టి డబల్ గేమ్ ఆడుతున్న అర్థమైంది అని చెప్పుకొచ్చింది. ఇక 2 రామురాదు ప్రతి గొడవలోనూ సంజనా గారు అంటా ఉన్నాడు. ఆయనేమో చాలా సిల్లీ కామెడీ పాయింట్లో ఉంది ఎక్కడి నుంచి వచ్చావు కానీ నేర్చుకుంటారా ఓపిక తెచ్చుకో అని చెబుతూ ఉంది. ఆయన చెబుతూ ఉన్నాడు సుమన్ శెట్టి ఇలాగ రామురాదుడి కించపరిచి మాట్లాడినట్టుంది ఎక్కడి నుంచి వచ్చావు అనకూడదు కదా అని చెబుతూ ఉన్నారు. అందులో తప్పేముంది అంటుంది. మరి అర్థం తెలిసనిందో అర్థం తెలియకనిందో కానీ సగం తెలుగు కనుక తప్పే కదా. ఎక్కడి నుంచి వచ్చావంటే అది ఖచ్చితంగా తప్పే. ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్స్ నుంచి వస్తారు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క భిన్న నేపథ్యాల నుంచి వస్తారు. ఎక్కడి నుంచి వచ్చావంటే అది ఖచ్చితంగా తప్పే. మట్టిలో మాణిక్యాలు దొరికితే అక్కడి నుంచే రావాలి ఎక్కడి నుంచి రాకూడదని ఉందా. ఇప్పుడు ప్యాన్ ఇండియా బిగ్ బాస్ లాగా ఉంది అన్ని భాషల నుంచి అన్ని ప్రొఫెషన్స్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి రకరకాలుగా వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చాక ఎలాగ ఉన్నారు ఎలా మాట్లాడారు హౌస్లోకి వచ్చాక నువ్వు అనే మాట నచ్చలేదు నువ్వు నిన్న మొన్న ఒక అబ్జెక్షన్ వ్యక్తం చేశారు అరే నేను కొందరు నచ్చిన వాళ్ళు బాగా చూస్తున్నాను నచ్చిన వాళ్ళు బాగా చూడట్లేదు అన్నావు అది తప్పు కదా అలాగనొచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చావంటే అది తప్పు బయట విషయాలు ఇక్కడ ఎందుకు తేవాల్సిన అవసరం ఏంటి. సో కొన్ని విషయాల్లో సంజన గేమ్ అంతా బాగుంది పాయింట్లు బాగా పెడుతుంది కంటెంట్ ఇస్తూ ఉంది ఎంటర్టైన్ చేస్తూ ఉంది ఎక్కువ కంటెంట్ అంతా ఎవరంటే ఈవిడ గేమ్ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంది అవంతా బాగానే ఉంది కానీ కొన్ని సందర్భాలు ఇలా మాటలు జారేస్తూ ఉంది ఖచ్చితంగా ఇవి ఆవిడకే డ్యామేజ్ అయితే. ఎందుకంటే గతంలో కూడా ఒక కంపారిజన్ చేసింది మనం వాళ్ళలో ఒక స్థాయి కంటే ఇంకా దిగిపోలేము మనకంటే ఒక స్టేచర్ ఉంది మనం ఇండస్ట్రీ నుంచి వచ్చాం 19 years ఇండస్ట్రీ సో మీరు 23 years కదా మనకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి మనం ఒక స్థాయి వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతామని చెప్పింది. సో ఆ కంపారిజన్ కూడా కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్గా కన్వే కాకపోతే దెబ్బైపోతారు. అంటే ఏంటి మేము పెద్ద సూపర్ స్టార్ మేము పెద్ద స్టార్సా వాళ్ళు కాదు అలాగనా అంటే ఎవరికైనా తెలుసో తెలియక పొరపాట్లు జరిగిపోతే తప్ప మనం రైట్ వేలో వెళ్తున్నాం అనుకుని ఆర్గ్యుమెంట్స్ చేసేసి సాగదీసి డౌన్ఫాల్ తెచ్చుకుంటారు తప్ప ఎవరు కూడా కావాలని చేసుకోరుగా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత స్టారా సూపర్ స్టారా పెద్ద హీరోయినా ఇవేమి చూడరు అందరూ ఈక్వల్గా చూస్తారు. ఆడియన్స్ దృష్టిలో అందరూ సమానమే అందరినీ అదే గొప్పతనం ఆడియన్స్ తాలూకది. అడుగు పెట్టాక నీ ఆట ఏంటి నీ మాట ఏంటి నీ బిహేవియర్ ఏంటి ఎలా ఉంది ఇవే చూస్తారు తప్ప బయట పంచాయతీలన్నీ వాళ్ళు పట్టించుకోరు అవసరమే లేదు. ఆ మాటకు వస్తే ఇప్పుడు బయట వీళ్ళ మీద ఎన్ని జరుగుతూ ఉన్నాయి కొంతమంది కంటెస్టెంట్ల విషయంలో కేసులు కోర్టుల తరగతి నోటీసులు చాలా పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి కదా అవన్నీ మాట్లాడొచ్చు కదా వాళ్ళు కూడా. సో మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చాలా మాట్లాడుకుంటే పనికి మాలిన పంచాయతీ బయట బయటకు సంబంధించి. హౌస్లోకి వచ్చాక ఎవరేంటి మీరు బాబు నేను నా టాస్క్లో నువ్వు ఫౌల్ చేసావయ్యా ఇవి టాస్క్లో అన్ఫేర్ డెసిషన్ ఇచ్చావయ్యా ఇక్కడ నాకు ఇలాగా హట్టింగ్ అనిపించింది నువ్వు అలాగ అనడం వల్ల నేను బాధపడ్డా లేకపోతే నేను ఫుడ్ కోసం పర్మిషన్ తీసుకుంటే ఎందుకంటే మీరు పర్మిషన్ ఎట్లా తీసుకున్నారో నేను తీసుకుంది ఆ అమ్మాయి ఆ విషయంలో తీసుకుంది. సంజన వెళ్ళింది తనుజని అడిగింది పర్మిషన్ వచ్చింది దివ్యకు చెప్పిన తర్వాత మళ్ళీ నేను స్నానంకి వెళ్తానంటే మళ్ళీ వెళ్ళి స్నానంకి వెళ్తుందంట శ్రీజతో నేను చేయించుకోవచ్చు 2 సార్లు కూడా పర్మిషన్ అడిగింది. సో అది నువ్వు తప్పు నువ్వు వినలేదు నువ్వు చూడలేదు నీకు తెలియదు నీకు కన్ఫ్యూజ్ లేదు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చామని రాంగ్. ఎందుకంటే ఇప్పుడేంటి పైగా మొన్న ఏమనింది ఈవిడ నా పర్సనల్ లైఫ్ నా ఫ్యామిలీ గురించి మాట్లాడద్దని బాగా ఎమోషనల్ అయిపోయింది కదా. సో అలాంటప్పుడు అట్లా ఆడకూడదు కదా. మట్టి నుంచి కూడా మాణిక్యాలు వస్తాయి కదా. ఇప్పుడు మానిటర్ని అడగకుండా కుకింగ్ ఎలాగా అంటే పర్మిషన్ అడిగాను నువ్వు కన్ఫ్యూజ్ అయ్యో పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. ఆ విషయంలో రామురాదుడికి తెలియదు ఆవిడైతే అడిగింది 100%. అలాగే ప్రతిసారి సంజన గారి వాళ్ళ గొడవలు అంటే మరి రామురాదుడి వాళ్ళ గొడవలు రాలేదంటే వచ్చాయి. ఇప్పుడు బొమ్మల టాస్క్లో తనుజ రీతు అంత గొడవబడి కింద ఏదో దొరిలేసారంటే కారణం ఎవరు రామురాదుడు సైలెంట్గా ఉండిపోవడం ఒక కన్ఫ్యూజ్ మోడ్లో ఉండిపోవడం. అట్టగే టీ గొడవలో తనుజ వర్సెస్ సంజన అవడానికి కూడా ఇతర వాళ్ళే కదా చక్కగా క్లియర్గా చెప్పేశాడు నేను మర్చిపోయానండి చెప్పింది అనుకొని చెప్పేస్తానంటే ఒక కన్ఫ్యూజ్ మోడ్
మోడల్ అవడం వల్ల వాళ్ళు అంత గొడవ పడ్డారు. ఈ 2 గొడవలు ఇతర వల్ల వస్తే ఇలాంటి లెక్కలేని గొడవలు సంజన చుట్టూ వచ్చాయి. అఫ్కోర్స్ ఆవిడ లక్కీగా ఆవిడని టార్గెట్ చేయడం కావచ్చు, ఆ గొడవల్లో ఆవిడ తాలూకు కంటెంట్ అంతా ఆడియన్స్ పాజిటివ్ వెళ్ళడం, మిగతా వాళ్ళు నెగిటివ్ అవ్వడం ఆవిడ అదృష్టం. అలాంటి కంటెంట్ ఏ కంటెంట్ ఎలా రీచ్ అయ్యింది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కంటే ఆవిడకి అంత పాజిటివిటీ జరిగింది. కాకపోతే ఇలాంటి మాటల వల్ల లాస్ అయిపోద్ది ఫ్యూచర్లో ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతా. తనూజ, దివ్య, రీతు, శ్రీజ అమ్మాయిలు కనుక వాళ్ళకి ఇస్తావు నువ్వు డీమోన్ పవన్కి, నేను మమ్మీ కేటగిరీ కనుక మాతో అవసరం లేదు, వయసు ఎక్కువ కావడమే మాకు శాపమా, మాకు మా తప్ప అంటూ మాట్లాడింది. అక్కడ నిజంగా డీమోన్ పవన్ కాబట్టి ఆ కుర్రోడు ఖచ్చితంగా లైటర్ వేలో సర్లే ఏదో ఆవేశంలో అనేసారి నేను షార్ట్ అవుట్ చేసుకుందామని మళ్ళీ మీరే పెద్ద చేస్తున్నారు సంజన గారు, అది కరెక్ట్ కాదండి అని చెప్పేసి ఆయన కాబట్టి అంత కూల్గా తీసుకున్నాడు తప్ప ఇంకొకరైతే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు. రామురాధుడు అన్నాడు అదేంటి అంత పెద్ద మాట అనింది, ఆ తనుజ అందరూ రియాక్ట్ అయ్యారు కదా, మేమైతే ఈరోజు నీకనింది డీమోన్ రేపు నన్ను కూడా అనొచ్చు కదా రామురాధుడు అన్నట్టుగా ఇలాంటి మాటలు తప్పు కదా. అఫ్కోర్స్ ఆయన ఏంటి డీమోన్ పవన్ ఎటు ఆయన పులిహోర కలుపుతున్నాడు, ట్రాక్ల కోసం తపన పడుతున్నాడు, పరితపించిపోతున్నాడు కనుక సర్లే నాది కూడా తప్పు ఉందని సైలెంట్ అయితే అవ్వచ్చు. కానీ ఇంకొకరి విషయంలో అయితే ఇట్లా రాంగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు సీక్రెట్ రూమ్లో కూడా అతడు ఊరు అమ్మాయిలు విడిచిపెట్టట్లా, నేను అందుకే సేఫ్గా తమ్ముడైనా దూరం పెట్టాను. ఇవి వాళ్ళ పర్సనల్ లైఫ్ కొద్దిగా ఎఫెక్ట్ అయితే అక్కడ డీమోన్ పవన్ బిహేవియర్ కూడా అట్లా ఉంది కాబట్టి సరిపోయింది. కానీ కొన్ని సందర్భాలు ఆలోచించుకుని మాట్లాడితే బెటర్. అలాగే నిన్నటి కూడా ఓవరాల్ టాక్స్లో కూడా ఖచ్చితంగా వీకెండ్లో వీడియో వేసి, ఎందుకంటే నేను చాలా మాటలు అనింది కనుక ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు కావచ్చు, చెత్త ఇది కచడ మనుషులు చెత్త బుట్ట లెక్క ఉంటారు, కొన్ని స్టేట్మెంట్స్ ఎక్కువగా అనేసింది కనుక వీకెండ్లో అయినా సరే ఖచ్చితంగా నాగార్జున గారు ఆ వీడియోస్ ఆడియోస్ చూపించి కొద్దిగా క్లాస్ పీకితే సంజనకే మంచిది 100%. ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ కుమార్ చెప్పిన తర్వాత కొంత మారాడు కదా, మళ్ళీ ఇప్పుడు ప్రోమో వచ్చింది కదా, ప్రోమోలో మళ్ళీ పాతదంతా వచ్చింది కదా, ఒక 2 రోజులు ఇంపాక్ట్ ఉంటుంది ఆయన మీద. వీకెండ్లో వీడియోలు చూపిస్తే ఒక 2 రోజులు ఓకే బ్యాలెన్స్కి వెళ్తున్నాడు, తర్వాత మళ్ళీ పాత హరీష్ వచ్చుతావు అన్నాడు. సో ఆయన గురించి మాట్లాడినా అయితే సంజన కూడా క్లాస్ పీకడం వల్ల లాభమే తప్ప నష్టమైతే ఉండదు. ఎవరికైతే చెప్పారో బాబు నీ మైనస్ లీవ్ ఉన్నా ఇవి మార్చుకో, ఇలా అనేసావు అనకుండా ఉండి చూసుకో, ఇలా చెప్పడం వల్ల. సో ఈ విషయంలో ఆవిడ తప్పే. అలాగే ఇంకోటి ఏంటంటే సరే ప్రోమో ప్రకారం ఫస్ట్ ప్రోమో ప్రకారం చూసుకున్న రీతు, ఫ్లోరా, సంజన నామినేట్ అయ్యారు. ఇంకా మరొక 3 ఎవరంటే శ్రీజ, హరీష్, దివ్య టోటల్ 6 అయితే నామినేషన్లో వచ్చారు. మరి 6లో ఎవరికి మీ ఓటు, మీ సపోర్ట్ ఎవరికి, ఎవరు బయటికి వెళ్తారనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి. అట్లాగే కొన్ని లైవ్ అప్డేట్స్ కూడా ఏంటంటే రీతు డీమోన్ అయితే మన రియల్ బాండింగ్, రియల్ ఎమోషన్ అనే ఆడియన్స్కి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఆడియన్స్ కంటెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బయట రీతు వాళ్ళ అమ్మగారు చెప్పారు, నాగార్జున గారు చెప్పారు, ఆడియన్స్ చెప్పారు, ఈవిడ 35% జెన్యున్గా అనిపించింది ఆవిడ చెప్పింది, ఇవన్నీ కనిపెట్టి మనం కాదు మన రియల్ ఎఫెక్షనే అయితే మీ ఇష్టం, రియల్ అయితే కాదని మేము అన్నామా, రియల్ నమ్మేసాం సరేనా. ఆవిడ ఏంటంటే ఇప్పుడు నామినేషన్లు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా కవరేజ్ ఇచ్చుకుందాం, మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టుగా క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం, మన జెన్యున్ ప్రేమను ఆడియన్స్ ఆమోదించాలి, యాక్సెప్ట్ చేయాలి, ఆశీర్వదించాలని మాదిరిగా చెప్పుకుంటూ ఉన్నారు సరేనా. ఎంతమంది రీతు డీమోన్ రియల్ బాండింగ్, రియల్ ఎఫెక్షనే, రియల్ లవ్వే, రియల్ అనిపించుకుంటున్నారు ఒక మెసేజ్ పెట్టండి. వాళ్ళైతే ఆడియన్స్కి నామినేషన్ ముందు అది ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దని కవరేజ్ చేస్తున్నారు తప్ప రియలైజ్ అవ్వట్లా. ఆ డీమోన్ మళ్ళీ ఎంత విడ్డూరంగా ఉంటుందంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు. ఎమోషన్స్ ఒకరి మీద ఒకరు ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నాడు, ఏం తొక్కలో పులిహోర కబుర్లని చెప్తాడు ఈయన. అఫ్కోర్స్ ఈయన బిహేవియర్ అట్లా ఉంది కాబట్టి సంజనాలుగా అన్నా సరే సైలెంట్ అయిపోయాడేమో, లేని వాళ్ళైతే ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వేం చేస్తే అదే వస్తుందయ్యా. కానీ అక్కడ ఏదో మేము గ్రాఫిక్స్లో విఎఫ్ఎక్స్లో ఆడియన్స్ ఏమైనా అనుకుంటారా. అలాగే ఇక దివ్య నిన్ను సెలెక్ట్ చేస్తే రీతుతో అంటావు అమ్మో నువ్వు చాలా స్ట్రాంగ్ కదమ్మా, ఫిజికల్గా బతికి బట్టకడతామని ఆ హోప్ ఉండొద్దు, నిన్నేమైనా సెలెక్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా, పహిల్వాన్ లాగా కుస్తీ స్పెషలిస్ట్ లాగా ఉన్నావు. ఆ రాముకు కూడా చూసాం కదా, టీషర్ట్ లాగేసి మరి కంట్రోల్ చేసేసావు, ఫిజికల్గా నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోలేదంటే అది చూసాం. రీతు అయితే చక్కగా ఫిజికల్ టాస్క్లో 100% ఇస్తుంది, బ్రహ్మాండంగా ఆడుతుంది. కాకపోతే ఈ డబుల్ స్టాండర్డ్ గేమ్ కావచ్చు, ఇలా ఈ కవరేజీలు మాత్రం మంచిది కాదు. అంత చెప్పా కూడా అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ. ఇప్పుడు టైటిల్కి వచ్చింది తప్ప ట్రాక్ రాలేదు కదా, అది దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అంతకంటే ఎవరు ఫీడ్బ్యాక్ ఎవరు, చాలా ఎక్కువ ఇన్పుట్స్ వచ్చాయి. లేదు నాది ఇంకా రీల్ అని ఇంకా అనుకుంటే సరే రీల్ అండ్ మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నా మన వాళ్ళు అయితే సపోర్ట్ చేయరు అంతే. అలాగే తనూజ భరణికి సంబంధించి ఇప్పటికీ కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. ఇద్దరు అంత డాటర్ ఫాదర్ బాండింగ్ కనబడుతున్నా ఆయన వెళ్ళి రామురాధుడితో ఆమె సంజన తనూజ గురించి మాట్లాడుకోవడం, ఈ తనూజ వెళ్ళి రీతు చౌదరితో ఎమ్మెన్యేలతో చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంది. నైట్ కూడా జరిగింది. ఏంటంటే రామురాధుడు వెళ్ళి ఎందుకండి అన్న నువ్వు నాకు మా పెద్దన్న లెక్క, మా ఇంట్లో ఒక పెద్దన్న ఎలా ఉంటాడు అలా టైప్ అనిపించింది, కానీ నీకు ఆ తనూజకి ఎందుకన్నా అంత ఎఫెక్షన్, అంత బాగుండి, ఎంత లవ్ ఏంటన్నా, నువ్వెందుకన్నా అంత కరిగిపోతున్నావు, అంత ఎమోషన్ ఫీల్ అయిపోతున్నావు అంటే నాన్న అని పిలిస్తే మరి రాదేంట్రా రాము అని చెబుతాను ఆయన.
సరే నేనుంచి ఉందన్నా, నువ్వు 2 ప్లాంక్స్ కూడా ఆవిడకి ఇచ్చేద్దాం అనుకుని నేనుంచి అయితే ప్రతి సందర్భంలో ఆవిడకి ఉంది ఆ వైబు. బట్ అటునుంచి కూడా ఉండదు కదా అంటే, అవును నాకు తెలుసు, నాకెందుకు తెలియదు, నా వైపు నుంచి తనూజకి ఉంటుంది తప్ప తనూజ వైపు నుంచి నాకేమీ వచ్చేది ఉండదు, నేను అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవట్లేదు అని చెబుతా ఉన్నాడు. అలాగే ఎందుకంటే ఆ 2 ప్లాంక్స్ కూడా నేను సరిగా ఆడలేదు, నా వల్ల ఆవిడ ఓడిపోయింది, ఆ టీం ఓడిపోయింది, నేను ఎక్కడ బాధపడిపోద్ది, ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి మళ్ళీ ఏడు చేస్తుంది అన్నట్టుగా ఇచ్చాడు తప్ప బాబాయ్ మళ్ళీ భరించడం అని లెక్క. ఎందుకంటే ఆ టాస్క్ గెలిచిన తర్వాత కూడా వచ్చి అంతకుముందు సంజనా గారు ఆ మాట అంటే మీరు స్టాండ్ తీసుకోలేదంటే, ఈయన స్టాండ్ తీసుకోవడానికే వచ్చాడు. ప్రతి పంచాయతీలో ఊ అంటే ఏడుపు, ఆ అంటే అలక, ఈ అంటే ఎమోషను, ఇలా అయిపోతూ ప్రతి సందర్భంలో ఎవరు స్టాండ్ తీసుకుంటారు, ఎవరి కోసం ఎవరు స్టాండ్లు తీసుకోవడానికి వస్తారా? ఎవరికి ఏమో చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీతో ఎమోషనల్ బ్యాలెన్స్తో వెళ్ళిపోవాలి తప్ప మన ఎమోషనల్ అన్నీ వచ్చేసి నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు అక్కడ అంత అవసరం కూడా లేదు కదా. ఆ కిచెన్ విషయంలో ఈవిడ కూడా ఓకే వానరే కదా వదిలేస్తే అయిపోయా. ఈవిడ అబ్బాయి మీరు వేలు పెట్టకూడదు, నేనే చేస్తాను, దివ్య చేస్తుంది, శ్రీజ చేస్తుంది, ఈవిడ కూడా తప్పు ఉంది, లేదు అనడానికి లేదు. నేను 2-3 వీడియోలో కూడా చెప్పా, సంజనాది కాకపోతే ఆవిడ కూడా ఎక్కువ చేసింది, ఈవిడ కూడా ఎక్కువ చేసింది. చిన్న సోది పంచాయతీకి దాన్ని చిలికి గాలి పనులాగా చేసుకుని మళ్ళీ మీరు స్టాండ్ తీసుకోలేదని ఈవిడ, మా వాళ్ళు స్టాండ్ తీసుకోలేదని ఆవిడ అవసరమా? అట్లాగే మరి అట్ ద సేమ్ టైం తనుజు కూడా అక్కడికి పోయి రీతు వాళ్ళతో అంటది ఏమనంటే, ప్రతిదానికి అరుపులు అరుస్తున్నానంట అనేసి కూడా భరణి గారు కూడా ఎమ్మెన్యేలతో అంటున్నారంట అని చెప్పేసి అంటే, రాము కూడా అంటాడు ఇక్కడ ప్రతిదానికి అరుపులు ఏంటండి, గట్టిగా అరుస్తుంది, నేను కూడా అక్క అనుకుంటే దాన్ని చిన్న చూపు చూసి మరీ కసురుకుంటుంది, తిడతా ఉంది, నాకు కూడా నచ్చలేదని చెబితే తనుజు కూడా సేమ్ భరణి గురించి కూడా చెబుతుంది. ఆయనకు ఒకవేళ ఆ ఫుడ్ మానిటరింగ్ కావాలనుకుంటే ఇచ్చేసేదాన్ని కదా, చెప్పకుండా బ్యాక్ డ్రాప్లో కథ నడిపినట్టుంది. ఫైనల్గా తను సంజనాకి అయితే పోయింది. ఆయన కూడా ఇప్పుడు రీతు చౌదరితో ఒక షార్ట్ అవుట్ చేసుకున్నారు. ఎందుకమ్మా నేను నా మీద ఏమైనా నెగిటివిటీ ఉందా భరణి, ఫస్ట్ టాస్క్లు కూడా నన్ను రంగులు పూసే టాస్క్లు కూడా అవుట్ చేసేసావు, అలాగే బాల్స్ విసిరే టాస్క్లు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, నన్ను టార్గెట్ చేసావు, 2 సార్లు కెప్టెన్ అవ్వడానికి నాకు అవకాశం వస్తే 2 సార్లు నువ్వు నాకు యాంటీగా ఆడేవు అని చెప్పి అడిగితే రీతు చెప్పింది. అప్పుడు ఓకే నాది మిస్టేక్ అయిందంటే ఆయన గెలవాలనుకున్నా, అట్లాగే ఇక్కడ ఈ టాస్క్లు వచ్చేసరికి నేను తనూజ కెప్టెన్ అవ్వాలనుకుని అందుకు సపోర్ట్ చేసా. సో అలా షార్ట్ అవుట్ చేసుకుని ఇకపైన ఒకరి మీద ఒకరికి ఏమైనా నెగిటివిటీ కానీ ఏదైనా చెప్పాలనుకుని చెప్పి మాట్లాడుకుందాం అనుకుని చెప్పిస్తే రీతు అట్లాగే నాతో కూడా వచ్చి మాట్లాడవచ్చు కదా, నాతో కూడా క్లియర్ చేసుకోవచ్చు కదా అని తనూజ ఉంటుంది. మరి ఈవిడే వెళ్ళి మాట్లాడవచ్చు కదా, స్టాండ్ తీసుకోలేదు ఇవన్నీ మాట్లాడుతూ ఉండేటప్పుడు. సో ఆ టాస్క్ అయితే నిజంగా చాలా ఫీల్ అయ్యింది ఆవిడ, అందుకోసం ఆ ప్లాంక్స్ అయితే ఇచ్చేసి బాబోయ్ భరించలేమన్నట్టు అయిపోయాడు భరణి. సో ఇందుకే ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ బాండ్స్, ఎమోషన్స్, ఈ వరసలు పెట్టుకుని పీల్చుకు ఇవన్నింటి వల్ల ఏంటంటే ఆటలో అడ్డుపళ్ళు అవుతాయి. ఒక దశలో స్టాండ్ తీసుకోలేరు, స్ట్రైట్గా మాట్లాడారు, తప్పంటే తప్పు అని చెప్పలేరు, ప్రెజర్కి గురైపోతూ ఉంటారు. ఇవన్నీ లేకుండా ఆటలో ముందుకు వెళ్ళాలి, ఇలా అయితే ఎలా. అలాగే మరి ఇంకొక నెక్స్ట్ ప్రోమో దాని అనాలిసిస్ లైవ్ అప్డేట్స్ అన్నీ మరొక జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కాసేపులో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా చూడండి, మిస్ కాకండి.